వీరప్పన్ బాల్యం. వీరప్పన్ చైల్డ్హుడ్ ఇన్ తెలుగు. వీరప్పన్ అసలు పేరు కూసే మునిస్వామి వీరప్పన్, కూస్ మునిస్వామి వీరప్పన్. అతను జనవరి 18, 1952న తమిళనాడు రాష్ట్రంలోని గోపాలపురం అనే చిన్న గ్రామంలో జన్మించాడు. చిన్ననాటి పరిస్థితులు. వీరప్పన్ ఒక పేద కుటుంబంలో జన్మించాడు. అతని కుటుంబం పశుపోషణ, వ్యవసాయం చేస్తూ జీవించేది. చిన్నప్పటి నుంచే అడవుల్లో తిరుగుతూ వేటలో ఆసక్తి కనబరిచేవాడు. అతని తండ్రి మునిస్వామి ఒక సాధారణ కూలీ. కాని గ్రామంలో కొంతమంది అక్రమంగా వేటాడే ముఠాలో ఉన్నారు. వీరప్పన్ తన మామ దగ్గరే వేట తుపాకీ ఉపయోగించే పద్ధతులు నేర్చుకున్నాడు. నేర ప్రపంచంలోకి అడుగుపెట్టడం. వీరప్పన్ 10 ఏళ్ల వయస్సుకే చిన్న జంతువులను వేటాడటం మొదలుపెట్టాడు. 15 ఏళ్ల వయస్సులోనే తన మొదటి ఏనుగు చంపాడు. అతను 17 ఏళ్ల వయస్సులో తన తొలి హత్య చేశాడు. ఈ ఘటన తర్వాత పోలీసుల కంటికి గోచరించాడు. నేర జీవితానికి మలుపు. చిన్న వయస్సులోనే ఓ అటవీ దొంగ ముఠాలో చేరాడు. చెట్టు దుంపలు కటింగ్, ఏనుగుల దంతాల స్మగ్లింగ్ మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాల్లోనే తన గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుని పోలీసుల ముప్పుగా మారిపోయాడు. ఆసక్తికర అంశాలు. వీరప్పన్ చిన్నతనం నుంచే గొంతెం, పూచుకోత, జంతువుల వేట వంటి వాటిలో ప్రావీణ్యం సంపాదించాడు. అతని మామ చంద్రన్ వీరప్పన్ను నేర ప్రపంచంలోకి లాక్కొచ్చాడు. ఒక సాధారణ గ్రామ బాలుడు భారతదేశ చరిత్రలో అత్యంత క్రూరమైన అటవీ దొంగగా మారడం ఆశ్చర్యకరం. వీరప్పన్ నేర జీవితం. వీరప్పన్ క్రైమ్ లైఫ్ ఇన్ తెలుగు. వీరప్పన్ ఒక సాధారణ అటవీ వేటగాడిగా ప్రారంభమై భారతదేశ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన అటవీ దొంగగా మారాడు. అతని నేర జీవితం దాదాపు 30 సంవత్సరాలు కొనసాగింది. నేర ప్రపంచంలోకి ప్రవేశం. వీరప్పన్ 15 ఏళ్ల వయస్సులోనే తన మొదటి ఏనుగు వేటాడాడు. అతని మామ చంద్రన్ అక్రమ వేటకు బాగా ప్రోత్సహించాడు. 17 ఏళ్ల వయస్సులో తొలి హత్య చేసి అటవీ ప్రాంతంలో తన ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. అక్రమవేట, స్మగ్లింగ్. వీరప్పన్ 1980 నాటికి భారీ స్థాయిలో స్మగ్లింగ్ కు పాల్పడ్డాడు. అతను వేలాది టన్నుల చందనం అక్రమంగా కొట్టి విక్రయించాడు. పోలీసులు పట్టుకునేంతలోనే అతను అడవుల్లో ఉడాయించేవాడు. పోలీసులపై దాడులు, హత్యలు. వీరప్పన్ 184 మంది పోలీసులను హత్య చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. అతని ముఠా పోలీస్ స్టేషన్లను బాంబులతో పేల్చడం, అధికారులను కిడ్నాప్ చేయడం వంటి ఘటనలు చేసింది. 1993లో ఎస్పీ హరీష్ కర్నీర్ 22 మంది పోలీసులను వంచి చంపడం అతని అత్యంత క్రూరమైన చర్యలలో ఒకటి. కిడ్నాప్లు, రాజకీయ ఒత్తిళ్లు. వీరప్పన్ తన పవర్ పెంచుకోవడానికి ప్రముఖ వ్యక్తులను కిడ్నాప్ చేయడం ప్రారంభించాడు. 2000లో కర్ణాటక, తమిళనాడులో అత్యంత గౌరవనీయమైన నటుడు డి.ఆర్. రాజ్ కుమార్ ను కిడ్నాప్ చేశాడు. ఆయనను ఒక 100 రోజులు కిడ్నాప్ చేసి కోట్లు డిమాండ్ చేశాడు. ప్రభుత్వంతో రహస్య ఒప్పందం ద్వారా ఆయనను విడిచిపెట్టాడు. వీరప్పన్ చివరి రోజులు ఎన్కౌంటర్. 2004లో ఆపరేషన్ కకూన్ పేరిట తమిళనాడు పోలీస్ ఫోర్స్ అతనిపై స్పెషల్ ఆపరేషన్ ప్రారంభించింది. అక్టోబర్ 18, 2004న అతను పోలీసుల ఉచ్చులో చిక్కి ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఆసక్తికర అంశాలు. వీరప్పన్ దొంగతనమే కాకుండా భయంకరమైన క్రూరమైన హత్యలు కూడా చేశాడు. అతను 900 మందికి పైగా ప్రజలను హత్య చేసినట్లు అనుమానం. అతని కథ సినిమాలకు స్ఫూర్తిగా మారింది. కిలింగ్ వీరప్పన్, అత్హస. వీరప్పన్ కిడ్నాప్ కథలు. ఎన్కౌంటర్. వీరప్పన్ కిడ్నాప్ కేసెస్. ఎన్కౌంటర్ ఇన్ తెలుగు. వీరప్పన్ తన నేర జీవితంలో ఎన్నో అత్యంత సంచలనాత్మకమైన కిడ్నాప్లు చేశాడు. అతను కేవలం డబ్బు కోసం మాత్రమే కాకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి, తన గ్యాంగ్ ను కాపాడుకోవడానికి కూడా ప్రముఖ వ్యక్తులను కిడ్నాప్ చేసేవాడు. వీరప్పన్ ముఖ్యమైన కిడ్నాప్ ఘటనలు. 1. కన్నడ నటుడు డి.ఆర్. రాజ్ కుమార్ కిడ్నాప్. 2000 ఆగస్టు 30న వీరప్పన్ తన గ్యాంగ్ తో కలిసి కర్ణాటక సినీ లెజెండ్ డి.ఆర్. రాజ్ కుమార్ ను కిడ్నాప్ చేశాడు. రాజ్ కుమార్ అప్పటి కర్ణాటకలో దేవునితో సమానమైన అభిమానాన్ని పొందిన నటుడు. అతని కిడ్నాప్ కర్ణాటకలో పెద్ద అల్లర్లకు, తమిళ కన్నడ వర్గాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది. వీరప్పన్ పోలీసుల దోపిడీని ఆపాలని, తన అనుచరుల విడుదల చేయాలని డిమాండ్ చేశాడు. 108 రోజులు రాజ్ కుమార్ ను తన అటవీ స్థావరంలో నిర్బంధంలో ఉంచాడు. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి, ఇతర మద్దతుదారుల ఒత్తిడి వల్ల రాజ్ కుమార్ ను వీరప్పన్ విడిచిపెట్టాడు. దీనికి కోట్లు ఇచ్చారా, లేని సెటిల్మెంట్ జరిగిందా అన్నది ఇప్పటికీ అఫీషియల్ గా తెలియదు. 2 మాజీ మంత్రి నాగప్ప కిడ్నాప్, హత్య. 2002. 2002లో
కర్ణాటక మాజీ మంత్రి హెచ్. నాగప్పను కిడ్నాప్ చేశాడు. 100 రోజుల పాటు అతన్ని తన గుహలో ఉంచి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాడు. నాగప్ప చివరకు చనిపోయాడు. అతన్ని వీరప్పనే చంపేశాడా, లేక తప్పించబోయే ప్రయత్నంలో పోలీసుల కాల్పుల్లో మరణించాడా అన్నది మిస్టరీగా మిగిలిపోయింది. వీరప్పన్ ఎన్కౌంటర్ 2004. 2000 తర్వాత వీరప్పన్ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందం స్పెషల్ టాస్క్ ఫోర్స్ STF ఏర్పడింది. ఆపరేషన్ కకూన్ వీరప్పన్ అంతం. అక్టోబర్ 18, 2004 తమిళనాడు కర్ణాటక పోలీసుల STF బృందం వీరప్పన్పై తుదిపెడితి వేసింది. పోలీసుల గూఢచార వ్యవస్థ ద్వారా వీరప్పన్ అనుచరులపై నిఘా పెట్టి అతని ప్లాన్లు తెలుసుకున్నారు. వీరప్పన్ అతని గ్యాంగ్ ఓ అంబులెన్స్ లో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు పోలీసుల STF ప్లాన్ చేసిన ఎన్కౌంటర్ చేపట్టింది. పోలీసులు వైరల్ ట్యాంక్ ప్రాంతంలో వీరప్పన్ వాహనాన్ని ఆపి కాల్పులు జరిపారు. వీరప్పన్ తలలోకి బుల్లెట్ దూసుకుపోయింది. అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అతని మృతదేహాన్ని ప్రభుత్వ అధికారిక ప్రకటనతో ప్రపంచానికి చూపించారు. ఆసక్తికర విషయాలు: వీరప్పన్ 30 సంవత్సరాల క్రైమ్ కెరీర్లో 184 మంది పోలీసులను, 900 మందిని హత్య చేశాడని చెబుతారు. అతనిపై పట్టుకోవడానికి రూ.5 కోట్లు రివార్డ్ ప్రకటించబడింది. వీరప్పన్ మృతిపై ఇప్పటికీ అనేక ఆంతర్యాలు ఉన్నాయి. అతను ముందే మరణించాడా, లేక మరో కుట్ర ఉందా అనే ప్రశ్నలు కలుగుతున్నాయి.